నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైబర్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. నమస్తే అండి శ్రీధర్ గారు. నమస్తే అండి. శ్రీధర్ గారు, ఈ 2-3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, ఏ సోషల్ మీడియాలో చూసినా, మెయిన్ ప్లాట్ఫామ్స్లో చూసినా ఏపీకే ఫైల్స్ గురించే మాట్లాడుతున్నారండి. ఓపెన్ చేయొద్దు, లింకుల గురించి ఇవన్నీ. సో మనం డీప్గా వెళ్లే ముందు అసలు ఈ ఏపీకే ఫైల్స్ అంటే ఏంటి? సహజంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ లో మనం ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి అంటే కనుక దానికి ఒక ఫైల్ ఉంటుంది, దాని ఎక్స్టెన్షన్ నేమ్. ఉదాహరణకి ఫోటోలకి బిఎంపి, పిఎన్జి లేకపోతే జేపెగ్ ఇలా ఉంటుంది కదా. సేమ్ అలాగే మనకే ఒక అప్లికేషన్ యొక్క ప్యాకేజ్ ని, ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ ని ఏపీకే అంటాం. ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ అనండి ఏపీకే అంటే కనుక. సో ఏపీకే ఫైల్ అనేది మన ఫేస్బుక్, వాట్సాప్, జూమ్ ఇవన్నీ కూడా మన ఫోన్లో ఇన్స్టాల్ అవుతున్నాయి. అంటే ఎలా ఇన్స్టాల్ అవుతున్నాయి అంటే ఈ ఏపీకే ఫైల్ ఆధారంగానే ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. సహజంగా మనం ఏం చేస్తూ ఉంటాం, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మనం ఏదైనా ఇన్స్టాల్ అనే బటన్ ప్రెస్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, గూగుల్ సర్వర్ దగ్గర నుంచి మన ఫోన్లోకి ఒక ఏపీకే ఫైల్ వచ్చి అది ఇన్స్టలేషన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. అంటే ప్యాక్ చేయబడిన దాన్ని అన్ప్యాక్ అయ్యేసి మన ఫోన్లో ఒక స్టోరేజ్లో ఇన్స్టాల్ అవుతుంది. అంటే ప్లే స్టోర్ నుంచి మనం ఇన్స్టాల్ చేసే, అఫీషియల్గా ఇన్స్టాల్ చేసేవైతే, అలా కాకుండా ఇప్పుడు నేను మీ ఫోన్లోకి ఒక ఏపీకే ఫైల్ పంపించున్నాను. అది ఏంటో మీకు తెలియలా. ఎందుకు తెలియలేదంటే కనుక అది ప్లే స్టోర్ నుంచి వస్తే గూగుల్ వాళ్ళు దాన్ని వెరిఫై చేసి దీంట్లో ఏదైనా హ్యాకింగ్ టూల్ ఉందా లేదా అన్నది ఐడెంటిఫై చేసి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక అక్కడ ఆపేసేస్తారు. కానీ నేను మీకు పంపించింది గూగుల్ ప్లే స్టోర్ ద్వారా పంపించలా. నేనేం చేస్తున్నాను, మీకు వాట్సాప్లో పంపించున్నాను. సో ఇంకా వేరే పద్ధతిలో పంపించున్నాను. మీరేం చేస్తున్నారు, ఇది ఇన్స్టాల్ చేసుకుంటే ఏదో కొత్త సినిమా చూడొచ్చనో, లేకపోతే ఇంకా రకరకాలు అంటే నేను ఏదో చెబుతాను, దీన్ని మీకు ఆఫర్స్ వస్తాయనో, లేదా సినిమా లేటెస్ట్ మూవీ చూడొచ్చనో ఏదో సంథింగ్ పంపించినప్పుడు మీరు దాన్ని ఇన్స్టాల్ చేస్తారు. ఆ ఇన్స్టాల్ చేసినప్పుడు కూడా గూగుల్ చెబుతుంది, ఏమని చెబుతుంది, డోంట్ ఇన్స్టాల్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ అని చెప్పేసి చెబుతుంది. వీళ్ళకి బ్లైండ్ గా క్లిక్ చేసి ఇన్స్టాల్ అవ్వలేదండి, అది వార్నింగ్ ఇస్తుంది. వార్నింగ్ ఇచ్చినా కూడా బేఖాతరు చేసేసి ఇన్స్టాల్ చేయడం వలన పీపుల్ ఫోన్స్ హ్యాక్ అయినాయి. అంటే ఏపీకే ఫైల్ అనేది మీ ఫోన్ కి వచ్చింది, ఎవరన్నా పంపించున్నారంటే కనుక 100% అది ప్రమాదకరమైన అప్లికేషన్ అయి ఉంటుంది. ఎందుకంటే నిజమైన సమర్థవంతమైన ఎలాంటి ప్రాబ్లం లేని అప్లికేషన్ అయితే గూగుల్ ప్లే స్టోర్ లో లభిస్తుంది. అది ప్లే స్టోర్ లో లభించట్లేదంటే కనుక విడిగా పంపిస్తే ఇన్స్టాల్ చేస్తున్నారంటే కనుక సైడ్ లోడింగ్ అంటారు దాన్ని. సైడ్ లోడింగ్ అంటే ఏంటంటే కనుక మీ సొంత రిస్క్ తో మీరు ఒక వైరస్ నో ఇలాంటి వాటిని ర్యాట్ అంటారు, రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ అంటారు. ఇది మీ ఫోన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఎవ్రీథింగ్ హ్యాకర్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు సాధారణంగా మన ఫోన్ మన ఇల్లు అనుకుందాం, మన ప్రైవసీకి సంబంధించిన ఒక ఏరియా అనుకుందాం. మనకి తెలియకుండా, మన పర్మిషన్ లేకుండా మన ఫోన్లోకో మన ఇంట్లో వచ్చినట్లు ఎట్లా వస్తారు? మీరు క్లిక్ చేశారు కాబట్టి వస్తారు. బేసికల్గా ఏంటంటే ఒకసారి క్లిక్ చేశారు, అక్కడ స్క్రీన్ మీద వచ్చే పర్మిషన్స్ మీరు యాక్సెప్ట్ చేసి ఉన్నారు, అదేమడిగింది. సో గూగుల్ అప్పుడే ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేస్తుంది, ఇది మీకు సైడ్ లోడింగ్ చేస్తున్నారు, దీన్ని ఇన్స్టాల్ చేయడం సురక్షితం కాదు అన్నా కూడా మనం ఏం చేస్తున్నామంటే, నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను సినిమా లేటెస్ట్ మూవీ అని పంపించినప్పుడు మీ దృష్టి ఎక్కడ ఉంటుంది, లేటెస్ట్ మూవీ చూద్దామన్న దృష్టిలో ఉంటారు, లేదా ఏదో ఆఫర్ వస్తున్న దృష్టిలో ఉంటారు. సో మీ యొక్క బలహీనత నాస్తాగా చేసుకొని మీరు క్లిక్ చేస్తున్నారు, మీకు మీరే ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. అంటే ప్రమాదాన్ని తీసుకొచ్చి ఇంటి డోర్ ఓపెన్ చేసి దొంగల్ని ఇంట్లోకి తెచ్చుకుంటున్నట్టు లెక్క, ఒక రకంగా చెప్పాలంటే కనుక. తెచ్చుకుంటే వన్స్ ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత అది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ అది ఏదైనా చేయొచ్చు. మీ కెమెరాను చూడవచ్చు, మీ ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్, మైక్రోఫోన్, కాంటాక్ట్లు, లొకేషన్, వాట్సాప్ చాట్, ఎవ్రీథింగ్ ఇట్ కెన్ యాక్సెస్. కాబట్టి ఎలా వస్తుంది అంటే కనుక, ఇప్పుడు అందరికీ వచ్చే పక్షంలో చిన్న ఎగ్జాంపుల్, మీకు నాకు కూడా వచ్చి ఉండాలి కదా. బై డిఫాల్ట్ వచ్చేటప్పటికి మిగతా వాళ్ళు మినిస్టర్లకు ఇంకోళ్ళకి ఆ ఏపీకే ఫైల్ వచ్చి మరి నేను ఎందుకు సేఫ్ ఉండగలిగానంటే కనుక, అంటే నాకు రాలేదు, ఒకవేళ వచ్చినా కూడా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో దాన్ని పట్టించుకోకూడదు అన్న బేసిక్ అండర్స్టాండింగ్ నాకు ఉంది. కాబట్టి మినిస్టర్స్ అయినా, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళైనా, సామాన్య ప్రజలైనా ఎవరైనా కూడా ఏపీకే ఫైల్స్ లాంటివి ఎవరన్నా పంపిస్తే 100% కూడా అది వైరస్ ఉండేది ఉంటుంది, మాల్వేర్ ఉండేది ఉంటుంది. కాబట్టి దయచేసి వీటిని ఇన్స్టాల్ చేస్తున్నారంటే కనుక మీ ఇంట్లోకి హ్యాపీగా దొంగలనే ప్రవేశించేసి వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు సహజీవనం చేసినట్లు అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం పబ్లిక్లోనే చూసుకున్నట్లయితే సెలబ్రిటీస్, మినిస్టర్స్ వీళ్ళందరినీ కొంచెం అప్పర్ స్టేజ్లో చూస్తూ ఉంటాం, హై స్టేజ్లో చూస్తూ ఉంటాం.
అంటే సాధారణ మధ్య తరగతో లేకపోతే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ లేకపోతే చిన్న చిన్న జాబ్స్ చేస్తున్న వాళ్ళు వీళ్ళకి పెద్దగా అవగాహన ఉండక మీరన్నట్టుగా ఏ ఆఫర్స్‌కో లేకపోతే ఏ మూవీకో కాస్త మొగ్గు చూపి ఓపెన్ చేసేస్తూ ఉంటారు. బట్ ఈ హై రేంజ్ వాళ్ళు అంత తొందరగా ఓపెన్ చేసే అవకాశం ఉండదు. సాధారణంగా మినిస్టర్స్ అంతటి వాళ్ళకి ఆ ఓపెన్ చేసుకున్న చూడాల్సే అంత ఖాళీ ఎక్కడ ఉంటదని మన ఆలోచన ఉంటది. బట్ హై రేంజ్ వాళ్ళకి ఎట్లా పంపించగలిగారు? వాళ్ళ ధైర్యం ఏంటి? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీకు అదే క్లారిఫై చేస్తాం. ఒకరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో అప్పట్లో శ్రీనివాస్ కుమార్ గారిని ఏసీపీ సైబర్ క్రైమ్స్ ఏసీపీ ఉండేవాళ్ళు. ఆయన నేను కూర్చొని జస్ట్ సండే రోజు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, సో ఒక భార్య భర్త వచ్చేసి ఫస్ట్ అంటే మేము థర్డ్ ఫ్లోర్ లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ నుంచేసి ఎస్ఐకి సారాయణం కలవాలంటే కనుక సండే రోజు వాళ్ళు కుదరదు, రేపు అమ్మున్నా కూడా వాళ్ళు 2-3 సార్లు బతిమలాడేసి సరే పైకి వచ్చారు. వచ్చిన తర్వాత విషయం ఏంటి అంటే కనుక ఆ లేడీ డబ్బులు పోయినాయి. సో ఆవిడ ఏంటి ఒక స్టార్ట్అప్ కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి. సో వాళ్ళ తన ఎడ్యుకేషన్ కానీ తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇదంతా కూడా 100% తను చాలా హైలీ సోఫిస్టికేటెడ్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. ఆవిడ అకౌంట్ నుంచి డబ్బులు పోయినాయి. ఎంత పోయినాయి అంటే 30,000 రూపాయలు పోయినాయి. ఎలా పోయినాయి అంటే కనుక మీరు రీజన్ ఉంటే కనుక ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెబుతుంది. సో 15,000 రూపాయల శారీ 1,500 వస్తుందంటే కనుక ఆవిడ ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ పెడితే శారీ వచ్చింది, 100 రూపాయల వర్తఫుల్ శారీ వచ్చింది. సో ఆవిడ మనసు గాయపడింది, హర్ట్ అయిపోయేసి ఇదేంటి నన్నే మోసం చేస్తాడని చెప్పేసి కస్టమర్ కేర్ నెంబర్ పెట్టి కాల్ చేస్తే వాడు సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాస్ట్ ప్లీజ్ బి ఆన్ లైన్ అని చెప్పేసి జస్ట్ వాయిస్ మోడ్యులేషన్ మార్చి సో లైన్ లో పెట్టేసి మొబైల్ బ్యాంకింగ్ ద్వారా అప్పటికప్పుడు 30,000 రూపాయలు కొట్టేశాడు. అంటే తను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కదా, టెక్నాలజీలో చాలా బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కదా, టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులైనా పొలిటీషియన్స్ అయినా నార్మల్ పీపుల్ అయినా ఎవరైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వలేనండి. ఎందుకంటే బేసిక్ అండర్స్టాండింగ్ సెక్యూరిటీ గురించి ఉండాలి. సో పొలిటీషియన్స్ ని మనం తీసుకుందాం. మీరు అన్నట్లుగా వాళ్ళు రకరకాల మీటింగ్స్ రకరకాల బయట ఇప్పుడు గల్లీ లీడర్స్ దగ్గర నుంచి ఎంతో మంది కలుస్తూ ఉంటారు. సో వీళ్ళు బయట తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి అసలు ఫోను యూసేజ్ మీద కూడా చాలా మందికి నేను పర్సనల్ గా చూసిన చాలా మందికి పొలిటీషియన్స్ కి ఫోన్ బేసిక్ యూసేజ్ తప్పించేసి అడ్వాన్స్డ్ సెక్యూరిటీస్ మీద అసలు ఎలాంటి బేసిక్ అవకాశం కూడా లేని వ్యక్తులు. మరి అలాంటి వాళ్ళని టార్గెట్ చేయదలుచుకుంటే కనుక ఏ హ్యాకర్ అయినా టార్గెట్ చేసి ఈజీగా హ్యాక్ చేసి ఇంకా నాట్ ఓన్లీ ఇదండి వాళ్ళ ఫోన్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు ఉన్నా కానీ ఫొటోస్ ఇలాంటివి ఉన్నా కూడా దొంగతనం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పుడు మన అసలు ఈ సర్వర్స్ లోకి వాళ్ళు ఎలా వెళతారు అంటే ఇక్కడ మీకు స్పెసిఫిక్ గా గూగుల్ ప్లే స్టోర్ లోకి అయితే కనుక ఇలాంటి వాటిని అప్లోడ్ చేయడానికి అవకాశం లేదండి. అంటే అందరూ ఇన్స్టాల్ చేసుకునేలాగా. అందుకని ఏం చేస్తారంటే కొంతమంది టార్గెట్ చేసుకొని వాళ్ళకే వాట్సాప్ లో మెసేజ్లు పంపించడం, లేదా ఫేస్బుక్ మెసేజ్ లో పంపించడం, లేదా SMS ద్వారా ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్పేసి అని క్లిక్ చేస్తే దాన్ని ఇన్స్టాల్ చేసుకునేలాగా చేస్తూ ఉంటారు. రెండో థింగ్ ఏంటంటే ఈ రోజు హ్యాకింగ్ టూల్స్ ని తయారు చేయడం అనేది పెద్ద విషయం కాదండి. సో ఆన్లైన్ లో ఎన్నో వెబ్సైట్స్ లో ఏ మాత్రం 10th క్లాస్ కూడా చదవని వ్యక్తి కూడా వెళ్ళి ఒక $10 పేమెంట్ చేసి ఒక హ్యాకింగ్ టూల్ ని తయారు చేసి ఎవరికైనా పంపించి ఫోన్ హ్యాక్ చేయగలిగేటంతగా ఈజీ మెథడ్స్ వచ్చి ఉన్నాయి. కాబట్టి ఇదేదో సంథింగ్ టెక్నికల్ నో హౌ తెలిసి ఉండాలి, బాగా టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉంటేనే హ్యాక్ చేయగలుగుతారు. హ్యాకర్లో సహజంగా అందరూ అనుకునేది ఏంటంటే హ్యాకర్లో మినిస్టర్స్ ఫోన్ లోనే హ్యాక్ చేశారంటే వాళ్ళు ఎంత తెలియగలనుకుంటారు. వాళ్ళకి చెప్పాలంటే కనుక ఒక బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదండి. జస్ట్ రెడీమేడ్ టూల్స్ ని ఉపయోగించి హ్యాక్ చేస్తూ ఉంటారు. కాబట్టి హ్యాకింగ్ అంటే ఏదో చాలా గొప్పదే కాంప్లికేటెడ్ అనుకోవద్దు. మనం యాజ్ ఏ యూజర్ గా బేసిక్ ప్రికాషన్స్ ఏంటి, ఏ లింకులు పడితే వాటిని క్లిక్ చేయొద్దు, వేటిని పడితే ఇన్స్టాల్ చేయొద్దు. ఏదన్నా సైట్ లోకి వెళ్తే కనుక పొరపాటును కూడా డౌన్లోడ్ అనే బటన్ క్లిక్ చేసేటప్పుడు 1-10 సార్లు ఆలోచించాలి. కొంతమంది పోర్నోగ్రఫిక్ కంటెంట్ ఇలాంటివి చూస్తూ ఉంటారు. అక్కడ కూడా డౌన్లోడ్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు కొన్ని APK ఫైల్స్ ఫోన్ లోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో వాటి వలన కూడా ప్రమాదం అనేది ఉంటుంది, హ్యాక్ అయ్యే స్కోప్ ఉంటుంది. మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమ్స్ ఆడతారు అనుకోండి. సో గేమ్స్ లో సహజంగా ఏంటంటే కొన్ని లెవెల్స్ దాటిన తర్వాత ఒక 500 పెట్టేసి ఆ గేమ్ కొనుక్కోమని చెప్పింది. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, 500 ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం అని చెప్పేసి క్రాక్డ్ APKs అని అంటారు. క్రాక్డ్ APK అని గూగుల్లో వెతికి సో APK ఫైల్ డౌన్లోడ్ చేస్తారు. చేస్తే గేమ్ ఇప్పుడు ఫుల్ పనిచేస్తుంది, 500 పెట్టాల్సిన పని లేదు. ఇది హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ 500లో సేవ్ అయిన ఏమో కానీ ఇప్పుడు ఆ ఫైల్ మీ ఫోన్లోకి వచ్చిన తర్వాత మీ ఫోన్లో డేటా మొత్తాన్ని కూడా దొంగతనం చేయగలుగుతుంది. అంటే మీ ఫోన్ హ్యాక్ అయినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి పైరేటెడ్ సినిమాలైనా
అప్లికేషన్ ఏపీకే ఫైల్స్ అయినా గేమ్స్ అయినా కానీ ఇంకా వేటిని కూడా ఎట్టి పరిస్థితి ఇన్స్టాల్ చేసుకోవద్దు. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఎవరైనా కూడా తమ ఫోన్ హ్యాక్ కాకుండా కాపాడుకోవడానికి స్కోప్ అనేది ఉంటుంది. సాధారణంగా ఇలాంటి అలర్ట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం మెయిన్ మీడియా ఛానల్స్లో, సోషల్ మీడియాలో ఈ ఫైల్స్ గురించే చాలా డిస్కషన్స్ నడుస్తున్నా ఉన్నాయి. కొంతమందికి డౌట్, అసలు ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు, దానికి సపరేట్గా ఏమన్నా వాళ్ళు కోర్సెస్ నేర్చుకుంటారా, మన మధ్య ఉంటారా, ఇంకెక్కడైనా ఉంటారా, వీళ్ళు వేరే దేశాల నుండి చేస్తున్నారా, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? చాలా చిన్న విషయం అండి అది. యాక్చువల్లీ వేరే దేశాలు సహజంగా ఈ సైబర్ క్రైమ్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నిజంగా మీరు అన్నట్లు కాదు కానీ బయట ఇప్పుడు న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కూడా పెద్ద విషయం లాగా చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ లాగా అనుకుంటూ ఉంటారు. హ్యాకింగ్ చేయడం అనేది చాలా సింపుల్ థింగ్ అండి. రెడీమేడ్ గా జస్ట్ ఒక అరగంట కూర్చుంటే కనుక ఎవరైనా నేర్చుకోవచ్చు హ్యాకింగ్ చేసుకోవడం. అంత ఈజీనా అండి? అంత ఈజీ, చాలా ఈజీ అండి. అది పెద్ద విషయం కాదు, చాలా రెడీమేడ్. ఒకప్పుడు ఏంటంటే ఒక 10 సంవత్సరాల క్రితం నేను టెక్నికల్ గా చాలా డీప్ నాలెడ్జ్ అప్లై చేసుకుని హ్యాక్ చేయగలిగేవాడిని చిన్న ఎగ్జాంపుల్ గా. ఇప్పుడు వచ్చేటప్పటికి అంత నాలెడ్జ్ అవసరం లేకుండా ఎవరు ఇప్పుడిప్పుడే జస్ట్ సిస్టమ్ మీద కూర్చునే వాళ్ళు కూడా హ్యాక్ చేయగలుగుతూ ఉంటారు. దానికి రెడీమేడ్ స్క్రిప్ట్స్ ఉంటాయి, ఖాళీ లైనక్స్ వీటిలో రెడీమేడ్ స్క్రిప్ట్స్ ఉంటాయి. జస్ట్ మనం కంప్యూటర్లోనో ఫోన్లోనో యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నట్లే దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్ గా ఇక నుంచి అది ఒక చిన్న ఫైల్ తయారు చేస్తుంది, ఇలాగ ఏపీకే ఫైల్ తయారు చేస్తుంది. అదేం చేస్తుంది, ఆ ఏపీకే ఫైల్లో ఒక మాడ్యూల్ ఉంటుంది. ఏ మాడ్యూల్ ఉంటుందంటే కనుక ఒకసారి ఫోన్లోకి పంపిస్తే అక్కడి నుంచి ఏ డేటా నాకు వెనక పంపించాలి అన్నదాన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ దాంట్లో ఉంటాయి. నేను ఒక ఫైల్ తయారు చేసి మీకు పంపించాను అనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా మీ ఫోన్ నా కంట్రోల్లో ఉంటుంది. మీరు హ్యాపీగా మీ ఫోన్ చేతిలో పట్టుకొని చూస్తుంటారు కానీ పూర్తిగా కూడా నా కంట్రోల్లో ఉంటూ ఉంటుంది. సో ఐ కెన్ క్యాప్చర్ ఎనీథింగ్. కాబట్టి హ్యాకింగ్ అంటే ఏదో కాంప్లికేటెడ్ విషయం కాదు. కొన్ని పైథాన్ స్క్రిప్ట్లు ఇన్స్టాల్ చేసుకొని ఈజీగా చేయొచ్చు. అది కూడా నాలెడ్జ్ లేదనుకోండి, అది కూడా నాలెడ్జ్ లేకపోతే ఆన్లైన్లో $10 పే చేస్తే కనుక హ్యాకింగ్ యాజ్ ఏ సర్వీస్ అని కొత్త సర్వీసులు వచ్చి ఉన్నాయి. ఎలాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు క్లీనింగ్ చేయాలి అనుకోండి, ఏం చేస్తాం మనం, ఏదో అర్బన్నో ఇలాంటి వాటిలో బుక్ చేసి చేస్తున్నాం, కొంత అమౌంట్ పే చేస్తాం, వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే నేను ఎవరితో ఫోన్ హ్యాక్ చేయాలి అనుకోండి, సో వాడికి ఒక $10 $20 పేమెంట్ చేస్తా, వాడే హ్యాక్ చేసి పెడతాడు. సో ఇలాంటి సర్వీస్ కూడా వచ్చినాయండి. అంటే మన ఫోన్ మన ఇష్టం కూడా కాదు, వాళ్ళకి ఇచ్చేయడమే, ఇంకా డబ్బులు ఇచ్చి మనం అంతే డబ్బులు ఇచ్చేసి వాళ్ళని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఫోన్ హ్యాక్ చేయించాలనుకోండి, నాకు నాలెడ్జ్ లేదు. సో నేనేం చేస్తాను, ఎవరో హ్యాకర్కి వచ్చేటప్పటికే ఒక $10 ఇచ్చేసి, ఓకే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇది, వాళ్ళు ఆండ్రాయిడ్ వాడుతున్నారు, సో ఒకసారి నువ్వు ట్రై చేయి అని చెప్పేసి వాడు బ్రహ్మాండంగా హ్యాక్ చేస్తాడు. రకరకాల మీ ఫోన్లో ఉండే సాఫ్ట్వేర్ బగ్స్ ని బేక్ చేసుకొని కానీ ఏదో పద్ధతిలో ఫోన్లోకి ఎంటర్ అయ్యి హ్యాక్ చేయగలుగుతాడు. కాబట్టి హ్యాకింగ్ యాజ్ ఏ సర్వీస్ కూడా వచ్చిందంటే నేను ఒకళ్ళని హైర్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వేరే వాళ్ళ ఫోన్ హ్యాక్ చేయించగలుగుతాను. ఆ టైప్ ఆఫ్ సర్వీస్లు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు అలా చేశారు నా ఫోన్ అన్న విషయం నాకు తెలుస్తుందా? తెలియదండి, తెలిసే అవకాశం. ఇప్పుడు మీ ఫోన్లో నేను ఒక ర్యాట్ ఇన్స్టాల్ చేశాను, అంటే హ్యాకింగ్ టూల్ అనేది రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ అంటారు. ర్యాట్ అనే దాన్ని ఇన్స్టాల్ చేశాను అనుకోండి, మీ ఫోన్లో ఐకాన్ కనపడితేనే కదా అది ఏదో ఇన్స్టాల్ అయిందని మీకు అర్థమయ్యేది. అసలు ఐకానే కనపడకుండా నేను విజిబుల్గా పెట్టాను అనుకోండి, ఇప్పుడు హ్యాక్ అయిన ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు నా ఫోన్ ఇక్కడ ఉందండి, నా చేతుల్లో ఉంది భద్రంగా, దాన్ని మీరు ఎట్లా హ్యాక్ చేస్తారు? నేనేం ప్రెస్ చేయను, నేను కొంచెం జాగ్రత్తగానే ఉంటాను. ఇప్పుడు మీరేం ప్రెస్ చేయకపోయినా కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో లింక్ క్లిక్ చేస్తారండి. అది ఒక రీల్ చూసేటప్పుడు లేకపోతే ఏదో డౌన్లోడ్ చేసేటప్పుడు ఆన్లైన్లో బ్రౌజ్ చేసేటప్పుడు పొరపాటు తెలుసో తెలియకుండా మీరు క్లిక్ చేస్తారు. సో అక్కడ నేను సోషల్ ఇంజనీరింగ్ ఉపయోగిస్తాను. ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేటెస్ట్ సాంగ్స్ మీకు ఇష్టం అనుకోండి, ఆ సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏదో సైట్కి వచ్చారు. సైట్కి వచ్చినప్పుడు నేను డౌన్లోడ్ అనే బటన్ కింద ఏం చేస్తాను, ఏపీకే ఫైల్ ఉండేలాగా పెడతాను. మీరు డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే ఏపీకే ఫైల్ మీ ఫోన్లోకి వస్తుంది. మీరేమి నేను హ్యాకింగ్ టూల్ని క్లిక్ చేయరా, మీరేం చేస్తున్నారు, సాంగ్స్ వస్తున్నాయి అనే ఉద్దేశంతో క్లిక్ చేశారు. కానీ నేను మీ ఫోన్లోకి ఏం పంపించున్నాను, హ్యాకింగ్ టూల్ పంపించున్నాను. మరి మీరే క్లిక్ చేసుకున్నారు కదా. ఎంత సేఫ్ ఫోన్ అయినా మీ చేతిలోనే ఉన్నా కూడా మీరే క్లిక్ చేసుకున్నారు కదా. సో మీరు క్లిక్ చేయను అని మీరు అన్నా, లేదా రాజకీయ నాయకులు మేము క్లిక్ చేయమన్నా కానీ హ్యాకర్లు అంత ఈజీగా వదిలిపెట్టండి. మాకుండే పద్ధతులు మాకుంటాయి. ఓకే, మీ తెలివితేటలన్నీ చూపిస్తూ ఉంటారు అయితే. ఖచ్చితంగా రకరకాలుగా చూపించేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే అనేది ఏంటంటే, ఏ మూమెంట్ మీరు ఫోన్ అక్కడ పెట్టేసినా కూడా మీరు ఫింగర్ ప్రింట్ ఉన్నా, పాస్వర్డ్ అనలాకుండా, ఏది
ఫేస్ అన్లాక్ ఉన్నా ఏ ఉన్నా కూడా వాటిని బైపాస్ చేసి కూడా ఐ కెన్ ఎంటర్ ఇన్ యువర్ ఫోన్. ఎంటర్ చేసి మీ ఫోన్లో ర్యాట్ ఇన్స్టాల్ చేస్తా. ఇక మీ ఫోన్ తీసుకొని మీరు తిరుగుతూ ఉంటారు హ్యాపీగా. మీరు ఎక్కడ ఉన్నారో మీ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ దగ్గర నుంచి మీ కెమెరా మైక్రోఫోన్ అన్ని కూడా నేను సంపాదిస్తూ ఉంటా. అంటే మీరు అనుకుంటున్నారు లింక్ ను క్లిక్ చేయడం మాత్రమే కాదు, ఫిజికల్ గా కూడా రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ అందరికీ ఇంకో రిస్క్ ఏంటంటే పొరపాటును కూడా ఫోన్ పక్కన పెట్టేసి చేతికి పక్కన అసిస్టెంట్ చేతికి ఇచ్చిన అసిస్టెంట్ లో కూడా ఫోన్ లో ఏదో ఇన్స్టాల్ చేసిన సందర్భాలు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కేసులు వచ్చినాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం మన ఫోన్ మనల్ని చూస్తుంది అని. ఏమీ నొక్కకపోయినా ఏం చేయకపోయినా ఫోన్ పక్కన ఉంది అని అంటే బాంబు పెట్టుకున్నట్టే. అంటే అది మీకు దాంట్లో గూగుల్ అసిస్టెంట్ కానీ మన వాయిస్ అది వింటూ ఉంటుంది అన్నట్లు అది అన్నది. కానీ దానికంటే ముఖ్యంగా సెలబ్రిటీస్ కి ఇలా ఎవరో బయట హ్యాక్ చేయడం పక్కన పెట్టండి, ఇంతకుముందు నేను చెప్పినట్లు చాలా పెద్ద రిస్క్ ఏంటో చెప్పుకుంటారా. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏదో మీటింగ్కి వెళ్తారు, పక్కన ఎప్పుడు కూడా పిఏకి ఫోన్ ఇస్తారు, ఏదైనా కాల్స్ వస్తే నువ్వు అటెండ్ చేయి అది అని చెప్పేసి పిఏకి ఇస్తారు, మెసేజ్ ఉంటే రిప్లై పట్టణం చెప్పేసి అంటారు. పిఏల దగ్గర వాళ్ళ ఫోన్స్ లో తెలియకుండానే ఈ ర్యాట్ రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ హ్యాకింగ్ టూల్ అనేది ఇన్స్టాల్ చేసి పిఏలు ఎంతో మంది రాజకీయ నాయకుల మీద నిఘా పెట్టి ఆ డేటా అంతా కూడా వేరే వాళ్ళకి పంపించిన సందర్భాలు కూడా ఇండియాలోని విదేశాల్లో కూడా చాలా కేసెస్ ఉన్నాయండి. కాబట్టి బయట ఎవరో హ్యాక్ చేయడం కాదు, రాజకీయ నాయకులు వాళ్ళ పక్కన ఉంటే వాళ్ళ మీద కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే కాస్త ఈజీది, బట్ ఐఫోన్స్ని హ్యాక్ చేయడం చాలా కష్టం అంటారు. ఇప్పుడు మన సెలబ్రిటీస్ అందరూ మోస్ట్ ఆఫ్ ది అందరూ వాడేది ఐఫోన్సే. ఎట్లా హ్యాక్ చేస్తున్నారు? ఐఫోన్ సేఫ్ కాదా అయితే? ఇప్పుడు ఐఫోన్స్ ఏపీకే ఫైల్ అంటేనే ఆండ్రాయిడ్కి సంబంధించిందండి. ఎవరి ఫోన్లో అయితే ఇప్పుడు హ్యాక్ అయినాయో వాళ్ళు ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేశారంటే కనుక వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్టు లెక్క. ఏపీకే ఫైల్ ఐఫోన్ లో ఓపెన్ కాదు. సో వీళ్ళంతా కూడా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న వాళ్ళు. ఇక ఐఫోన్ ని తీసుకుందాం. ఐఫోన్ లో ఇలాగ సైడ్ లోడింగ్ అంటే యాప్ స్టోర్ నుంచి కాకుండా విడిగా ఇన్స్టాల్ చేయడానికి అవకాశం లేదు. కానీ అయినా కూడా వేరే పద్ధతుల్లో హ్యాక్ చేయడానికి స్కోప్ ఉందండి. ఇప్పుడు నేను మీకు ఏదో లింక్ పంపించున్నాను, లేకపోతే ఏదో వెబ్సైట్ పెట్టున్నాను, మీకు దాంట్లో ఏదో మంచి కంటెంట్ ఉంది, లేటెస్ట్ బుక్స్ ఉన్నాయి, మీకు బుక్స్ చదవటం ఇష్టం అనుకోండి, బుక్స్ ఉన్నాయని డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చారు. ఆటోమేటిక్ అక్కడ మీరు క్లిక్ చేసిన ఐఫోన్ వాడితే ఏంటి, ఆండ్రాయిడ్ వాడితే ఏంటి, మీరు క్లిక్ అయితే చేస్తున్నారు కదా. దాన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటున్నాం. సోషల్ ఇంజనీరింగ్ ఉన్నప్పుడు అది ఐఫోన్ అయినా కూడా మీకు మీరు యూజర్ తెచ్చుకునే ప్రమాదాన్ని ఐఫోన్ ఏం అడ్డుకోలేదు. కాబట్టి ఐఫోన్ అంటే చాలా సేఫ్ అని చెప్పేసి దాన్ని కొనుక్కొని ఇక నన్ను ఎవరు హ్యాక్ చేయలేదు అనుకోవడానికి లేదు. మన యొక్క సెక్యూరిటీ అవగాహన స్థాయి పెరగకపోతే ఎలాంటి వాటిని క్లిక్ చేయాలి, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి, సో అసలు హ్యాకింగ్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ లేకపోతే కనుక మీరు ఆండ్రాయిడ్ వాడుతున్నా ఐఫోన్ వాడుతున్నా ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నట్లే. కాబట్టి అందరూ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే కొత్త ఫోన్ కొన్నా అనుకోండి, ₹1,00,000 పెట్టి ఫోన్ కొంటారు. కొనంగానే నా కెమెరా ఎంత బాగా వస్తుందో చూడు, లేకపోతే నా డిస్ప్లే ఎలా బాగా వస్తుందో చూడు అని చెప్పేసి అందరూ గొప్పలు చూపించుకుంటారు. సో ప్రాక్టికల్లీ ఇండియాలో ఉన్న ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియాలో ఇప్పటికీ కూడా ప్రపంచంలో యూరోపియన్ యూనియన్ లేకపోతే యుఎస్ తో పోలిస్తే సెక్యూరిటీ ప్రైవసీ మీద అవగాహన చాలా తక్కువ. ఫోన్ యూజర్స్ అయితే 100% ఉంటే ఫోన్ యూజర్స్ లో 10% మాత్రమే కేవలం సెక్యూరిటీ అవగాహన ఉంది. మిగతా 90%కి కనీసం బేసిక్ సెక్యూరిటీ అవగాహన కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయో తెలుసుకొని తమ అవగాహన పెంచుకొని ఈ లింక్లు క్లిక్ చేయకుండాను, ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయకుండా ఇలా రకరకాల బేసిక్ మెజర్స్ తీసుకుంటే కనుక ఫోన్లు హ్యాక్ కాకుండా కాపాడుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక మైండ్ సెట్లో ఉన్నప్పుడు దాన్ని క్లిక్ చేసేసాం, వెంటనే మనకు అర్థమైంది మనం ఏదో పొరపాటు చేసాము అని. ఏమన్నా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఉన్నాయంటారా వెంటనే దాన్ని ఆపేయాలంటే? అప్పుడు ఏం చేయాలంటే మీ ఫొటోస్ వీడియోస్ బ్యాకప్ తీసుకోండి ల్యాప్టాప్ లో కానీ. అలాగా నెక్స్ట్ ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని క్లిక్ చేయండి. దాంట్లో ఒకవేళ హ్యాకింగ్ టూల్ ఏదన్నా కానీ ర్యాట్ కానీ ఇలాంటిది ఏదన్నా ఫోన్ ఇన్స్టాల్ అయితే అది కూడా వైప్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎవరైతే మా ఫోన్ హ్యాక్ అయిందని చెప్పేసి డౌట్ వస్తుందో లేదా భయపడతారో, ఎందుకైనా బెటర్ అని చెప్పేసి అనుకుంటారు, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే జస్ట్ మీ డేటా బ్యాకప్ తీసుకోండి. మళ్ళీ డేటా బ్యాకప్ తీసుకోకుండా జస్ట్ ఫ్యాక్టరీ రీసెట్ చేసి శ్రీధర్ గారు చెప్పారని అంటే కనుక అది మీవే బాధ్యత. మీ డేటా బ్యాకప్ తీసుకొని మీ యొక్క
సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఫోన్ లో ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్ గా ఆ వైరస్ ఆ మాల్వేర్ అనేది పోయే స్కోప్ అనేది ఉంటుంది. ఓకే, అంతేగాని ఫోన్ మార్చేయాల్సినంత అవసరం అయితే లేదంట. అవసరం అయితే ఏం లేదండి. ఓకే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి హ్యాకర్స్ చేతిలో కావచ్చు, లేకపోతే మనకి మనం దీని నుండి ఎలా బయటపడాలి? ఏం చెప్తారు మీరు? పానిక్ అయిపోకుండా. అంటే మెయిన్ ఏంటంటే ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ ని, ఏ లింకులు పడితే వాటి క్లిక్ చేయడం చేస్తున్నారండి. వాళ్ళు రేపు ఏం చేస్తున్నారంటే ఏదో తమ్నైల్ పెట్టంగానే, ఏదో ఇమేజ్ ఉండగానే, ఏదో సైట్ ఉండగానే, ఏదో ఆఫర్ అని చెప్పేసి రాగానే ఆటోమేటిక్ గా ఇదేంటో ఒక SMS వచ్చిందో, వాట్సాప్ మెసేజ్ వచ్చిందో, లేదా ఫేస్బుక్ లో ఏదో వచ్చిందో, యాడ్ కనపడిందో ఆటోమేటిక్ గా దాన్ని క్లిక్ చేస్తారు. సో అంత అవసరం ఏంటి? బేసిక్ గా ప్రతి దాన్ని ఇది నిజంగా ఈ రోజు మీ ఫోన్ ఉందంటే మీ ఫోన్ లో బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కష్టపడి సంపాదించుకున్న డబ్బులంతా కూడా మీ ఫోన్ ద్వారా దొంగతనం చేసే స్కోప్ అనేది ఉంది. మరి అలాంటి ఫోన్ ని ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి? కాబట్టి మన చేతిలో ఫోన్ ఉన్నప్పుడు, మన డబ్బులంతా ఆ ఫోన్ లో జాగ్రత్తగా ఉన్నప్పుడు 100% అన్నెసరీ లింక్స్ క్లిక్ చేయకుండా, విపరీతంగా కంటెంట్ కన్జ్యూమ్ చేయకుండా, వీటిని పడితే వాటిని క్లిక్ చేయకుండా ఖచ్చితంగా కొంతవరకు ఇదేదో అనుమానంగా ఉందని చెప్పేసి ఆగిపోతే కనుక ఈ ప్రమాదం ఉండదు. ఇప్పుడు ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా అది 2 సార్లు అడుగుతుంది. గూగుల్ చెబుతుంది, ఏమని చెబుతుంది, దీన్ని ఇన్స్టాల్ చేయటం అనేది మీకు రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అని చెబుతుంది. అయినా కూడా మన వాళ్ళతో క్లిక్ చేశారంటే కనుక ఇంకేమనుకోవాలి? అదే కదా. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. 100% అండి. మనం కొద్దిగా ఇలాంటివి ఎలా ఇన్స్టాల్ అవుతాయి, ఎలాంటి డేటా పోతుంది దాని గురించి కొద్దిగా ఐడియా ఉంటే కనుక ఖచ్చితంగా ముందు ఇప్పుడు ఇదంతా ఇనీషియల్ స్టేజెస్ లో ఉందండి. ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు హ్యాకింగ్స్ అంతా తగ్గిపోయినాయి. మెల్లమెల్లగా జనాలకు ఐడియా వచ్చే కొద్దీ ఇంకా తగ్గిపోతాయండి. ఇప్పుడు వాట్సాప్లు ఇవన్నీ వచ్చేసరికి మనకి మల్టిపుల్ స్క్రీన్స్ మీద పెట్టుకోవచ్చు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో అది మనకి మంచిగానే యూజ్ అవుతుంది. బట్ దానివల్ల మన ప్రైవసీకి, లేకపోతే మన పర్సనల్ జోనర్ కూడా ఇబ్బంది కలిగే అంశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నా ఫోన్ ఎవరో తీసుకుంటారు, వాట్సాప్ తీసుకున్నారని కూడా మనం అబ్జర్వ్ చేయలేం. మన దగ్గర ఉంటుంది, వేరే దగ్గర కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయగలుగుతాం? అలాంటప్పుడు వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి మీకు లాగిన్ కి సంబంధించేసి డివైజెస్ ఇది ఉంటుంది, లింక్ డివైజెస్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో లింక్ డివైజెస్ ఏమన్నాయో వెరిఫై చేసుకోవడం చాలా అవసరం ఎప్పటికప్పుడు. లేకపోతే ఏం చేస్తాను, ఇప్పుడు నేనే స్టూడియోకి వస్తాను, మీ ఫోన్ తీసుకొని నా బ్రౌజర్ లో నేను లాగిన్ అయిపోతాను. సో మీ వాట్సాప్ నాకు కనపడతా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ వాట్సాప్ అనేది ఉంటుంది, హ్యాక్ చేయొచ్చు. అదే అందుకని ఏంటంటే ఎప్పుడైనా కూడా కొంతమంది ఏం చేస్తారు, ఇంటికి ఎవరు వస్తారు ఫ్రెండ్స్, ఫోటోలు చూసి ఇస్తాను అనగానే ఆటోమేటిక్ గా ఫోన్ చేతికి ఇస్తారు. వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయినా కానీ, ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ, ఎవరైనా కూడా ఫోన్ ఫిజికల్ గా చేతిలోకి ఇచ్చారంటే కనుక దే కెన్ లాగిన్ ఇంటూ యువర్ వాట్సాప్ అకౌంట్. ఏది లింక్డ్ అకౌంట్స్ అనే ఒక ఆప్షన్ ద్వారా, లింక్డ్ డివైజెస్ ఆప్షన్స్ ద్వారా. కాబట్టి ఎప్పటికప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి వాట్సాప్ లో లింక్డ్ డివైజెస్ లో మీ డివైస్ కాకుండా అడిషనల్ డివైజెస్ ఉంటే కనుక చెక్ చేసుకొని అన్నెసరీగా ఉన్న వాటిని రిమూవ్ చేస్తే సరిపోతుంది. సో మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఖచ్చితంగా 100% జాగ్రత్తగా ఉండాల్సిందే. అండ్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏపీకే ఫైల్స్ లాంటివి ఏవైనా మన ఫోన్లోకి చొరబడినా గూగుల్ మనల్ని ఇండికేట్ చేస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయినా సరిపోతుంది. ఖచ్చితంగా అది స్క్రీన్ మీద వార్నింగ్ చూపిస్తున్నప్పుడు అక్కడ తాగిపోవాలి. అలా కాకుండా లేదు నా సొంత దృష్టితో నేను ఇన్స్టాల్ చేస్తాను అంటే గూగుల్ కూడా ఏం చేస్తుంది అంతకన్నా. ఇప్పుడు గూగుల్ వాళ్ళు ఏంటి, మీకు ఫోన్ యాజ్ ఏ ఫోన్ ఓనర్ గా మీ ఫోన్ లో ఏదన్నా వాడుకునే స్వేచ్ఛ అనేది మీకు ఉంది హార్డ్వేర్ ఓనర్ గా. గూగుల్ వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ గా వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు, ఒక వార్నింగ్ ఇవ్వగలుగుతారు. లేదు ఇది నా ఓనర్, నేను ఫోన్ ఓనర్, నువ్వు నన్ను అడుగుకునేది ఏంటి అని చెప్పేసి బైపాస్ కొట్టారనుకోండి, ఇంకేంటి వాళ్ళు ఓకే మీ ఇష్టం, మీరు ఇన్స్టాల్ చేసుకోండి, మీకు వచ్చే నష్టాన్ని కూడా మీరే బాధ్యత అవుతారని గూగుల్ వదిలేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీధర్ గారు. ఈ 2-3 రోజులుగా చాలా ఇబ్బందికరమైన అంశాలు ఫేస్ చేస్తూ ఉన్నారు. అంటే మినిస్టర్స్ని హ్యాక్ చేయగలిగారంటే మనం ఎంత అనుకుంటున్నాం, బట్ మంచి నాలెడ్జబుల్గా చెప్పారు. మనం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఇలాంటి ఫైల్స్ నుంచి మనం బయటపడగలుగుతాం, మన ఫోన్ సురక్షితంగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.